నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో ఇప్పుడు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన లోపం గురించి మాట్లాడుకుంటాం. బేసికలీ అంగస్తంభన లోపాలంటే ఏంటి? సెక్స్ కోరికలు కలిగినప్పుడు అంగం గట్టిపడకుండా మెత్తగా ఉండటాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో దీనికి కారణం ఏంటి అంటే మెయిన్గా వాస్కులర్, అంటే అంగానికి రక్త సరఫరా సరిగ్గా జరగక ఇది అంగం మెత్తబడిపోవడం. సో దీనికి టెంపరరీ రిలీఫ్ కోసము ఆబ్వియస్గా మెడికేషన్స్ వాడటము, వయాగ్రా లాంటి మెడికేషన్స్ యూజ్ చేసేసేయడము, ఈవెన్ వయాగ్రా యూజ్ చేసిన ఫస్ట్లో బాగుండి తర్వాత అసలు అంగస్తంభన రాకపోవడము, డిపెండెన్సీ అంటే వయాగ్రా వేసుకొనే సెక్షువల్ యాక్ట్కి వెళ్ళడము, వయాగ్రా వేసుకోకపోతే ఇబ్బంది పడటము, ఇలాంటివన్నీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కిందకే వస్తాయి. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని న్యాచురల్ వేగా, అంటే మెడికేషన్స్ మీద ఆధారపడకుండా రెగ్యులర్ సెక్షువల్ యాక్ట్కి ఎలా వెళ్దాము అంటే ఆబ్వియస్గా అంగానికి రక్త సరఫరాని ఇంప్రూవ్ చేయడం. అదే ఇప్పుడు మనం చేసేది షాక్ వేవ్ థెరపీ. షాక్ వేవ్ థెరపీ అంటే ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఇది అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా సౌండ్ వేవ్ థెరపీ చేస్తారు. సో ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొనేసి ఒక ప్రోబ్ ఉంటుంది, ఆ ప్రోబ్తో అంగానికి డైరెక్ట్గా ఈ షాక్ వేవ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు, బేసికలీ ఎటువంటి డిస్కంఫర్ట్ కానీ షాక్ కానీ అంగానికి ఇవ్వడం అనేది జరగదండి. ఇది ఒక మసాజింగ్ టెక్నిక్ లాగే ఉంటుంది, కాకపోతే వేవ్ థెరపీ అంటాం. సో దీంతో ఏం జరుగుతుంది? అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి బ్లడ్ సప్లై, అంటే నియోవాస్కులరైజేషన్, అంటే కొత్త బ్లడ్ వెజల్స్ అనేటివి ఏర్పడి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇలా బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయినప్పుడు ఏంటంటే కోరికలకి తగ్గట్టు, అంటే ఇప్పుడు సెక్స్ చేయాలన్న కోరిక వచ్చినప్పుడు బ్రెయిన్ నుంచి మనకు ఏ విధంగా అయితే సిగ్నల్స్ వెళ్తాయో అది ఆ అంగంకి ఆ సెన్సిటివ్నెస్, ఎమోషన్స్ ఇంప్రూవ్ అయ్యి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆబ్వియస్గా అంగం గట్టిపడుతుంది. సో ఇది యాక్చువల్లీ ఒక్కసారి ఇన్స్టెంట్గా వెంటనే జరిగిపోయేది కాదు. ఈ షాక్ వేవ్ థెరపీలు సెషన్స్ వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో చిన్నగా ఈ బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అయ్యి కోరికకి తగ్గట్టు అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. వాళ్ళు సెక్షువల్ యాక్ట్ని ఎంజాయ్ చేస్తారు. సో దీనికి ముందు ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే మినిమం క్వశ్చనింగ్, అసలు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు, అసలు నిజంగానే అంగస్తంభన ఉందా, ఏమైనా హార్మోనల్ లోపాలు ఉన్నాయా, అవి చూసుకునేసి మనం ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది చాలా సింపుల్ అండి, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో దీన్ని యూజ్ చేసుకొని అనవసరంగా ఈ స్ట్రెస్లో నాకు అంగస్తంభన కలగట్లేదు, మా సెక్షువల్ లైఫ్ ఇబ్బంది పడుతున్నాను అని ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఈజీగా దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.